మెగాస్టార్ చిరంజీవి మెగా రీఎంట్రీ ఇచ్చిన ఖైదీ నెంబర్ 150 చిత్రం భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. కేవలం 6 రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్ర సక్సెస్ వేడుకను భారీగా నిర్వహించాలని మెగా ఫ్యామిలీ భావించింది. అందుకోసం మొదట వైజాగ్ ను వెన్యూగా ఎంచుకుంది. ఆ తర్వాత ఆ వెన్యూను కాస్త హైదరాబాద్ కు షిఫ్ట్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా సక్సెస్ వేడుక గురించి వార్తలు ఆగిపోయాయి. కాస్త ఆలస్యంగా ఖైదీ సక్సెస్ వేడుక జరపాలని నిర్మాత అల్లు అరవింద్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. చిరంజీవి ఖైదీ ఇప్పటి వరకు 98 కోట్ల షేర్ను వసూలు చేసింది. ఆ మిగిలిన బ్యాలెన్స్ 2 కోట్లు వసూలు చేస్తే 100 కోట్ల షేర్ అవుతుంది. అప్పుడు గర్వంగా మెగా వేడుక జరపవచ్చనే ఉద్దేశంతో అల్లు అరవింద్ కాస్త ఆలస్యం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఆదివారానికి ఖైదీ 100 కోట్ల షేర్ను క్రాస్ చేసే అవకాశం ఉంది. ఖైదీ 100 కోట్ల షేర్ను క్రాస్ చేసిన తర్వాత సక్సెస్ వేడుక జరిపితే ఆ కిక్కే వేరుగా ఉంటుందని మెగా ఫ్యామిలీ అంతా భావిస్తోంది. మెగా ఫ్యాన్స్ కూడా చాలా సంతోషిస్తారని సినీ వర్గాల వారు భావిస్తున్నారు. 100 కోట్ల షేర్ను సాధించిన సినిమా కనుక సక్సెస్ వేడుకను వినూత్నంగా ప్లాన్ చేయవచ్చని అల్లు అరవింద్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఖైదీ సక్సెస్ వేడుకకు కారణం 100 కోట్ల షేర్ వచ్చే వరకు ఆగాలనుకోవడమని మెగా వర్గాల వారు చెబుతున్నారు.